2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వారు కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306, 309 సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థరెడ్డి లొంగిపోయారంటూ తీర్పు వెలువడించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నటి ప్రత్యూష కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, గుడ్ మార్నింగ్. సో 90s కిడ్స్కి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు ప్రత్యూష. సో ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 24 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో కొట్లాడుతోంది, న్యాయ పోరాటం చేస్తోంది వాళ్ళ అమ్మ సరోజిని, ఇందాక మీరు చెప్పినట్టుగా. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు అంటే గత తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థరెడ్డి ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో 4 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. దీనిపైన న్యాయస్థానాన్ని గౌరవిస్తానన్నట్టు కూడా ఇప్పటికే ప్రత్యూష తల్లి సరోజిని చెప్పడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ఈమె సరోజినీదేవి చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే కనుక ప్రత్యూష ఆ రోజు కన్నడ సినిమాలో హీరోయిన్కి అవకాశం వచ్చింది. ఇక తెల్లవారి ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో అంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి, టికెట్స్ బుక్ చేసుకోవాలి కానీ, బట్ అప్పుడు మాత్రం టికెట్స్ బుకింగ్స్ లేవు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో సినిమా కోసం వెళ్తున్నాను, షూటింగ్ కోసం వెళ్తున్నాను, ముహూర్తం షాట్కి వెళ్తున్నాను కాబట్టి కర్ణాటకకి, కన్నడ సినిమాకి వెళ్తున్నాను కాబట్టి. సో ఇట్లాంటి నేపథ్యంలో ముందు రోజు వెళ్ళి పంజాగుట్టలో ఉన్నటువంటి ఒక పార్లర్లో తను ఫేషియల్ కోసం, పెడిక్యూర్ కోసం, కొంత గ్రూమింగ్ కోసం వెళ్ళి, సో అక్కడ నుంచి త్వరగానే ఇంటికి వస్తానని చెప్పేసి తన కజిన్ని తీసుకొని ఆ రోజు ప్రత్యూష ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి టైంలో అక్కడికి కాసేపటికి సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో, సో సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో వాళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నారు. ఈ ప్రేమించుకున్న మాట కూడా సరోజినీ దేవికి తెలుసు, అంటే ప్రత్యూష వాళ్ళ అమ్మకు తెలుసు. సో వీళ్ళ పెళ్లికి సిద్ధార్థరెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సినిమాల్లో నటించే వాళ్ళను, వేషాలు వేసుకొని నటించే వాళ్ళు, ఆ హీరోయిన్లు, వాళ్ళను ఎట్లా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ కుటుంబం నిరాకరించింది. అయితే ఆ విషయం చెప్పడానిక, లేదంటే ఆ విషయం మీద మాట్లాడడానిక ప్రత్యూష ఉన్నటువంటి ఆ సెలూన్కి సిద్ధార్థరెడ్డి వచ్చారు. సిద్ధార్థరెడ్డి వచ్చి ఆ సెలూన్లో తను వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ చేస్తే ఒక అర్ధగంట వెయిట్ చేయమని చెప్పు, తను పార్లర్లో ఉన్నా అని చెప్పేసి ఆ రోజు ప్రత్యూష చెప్పడం జరిగింది. తన కజిన్ కూడా ఉన్నారు. సో కజిన్ చెప్తే సరే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే, సరే కాసేపు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే రావడం నెల రోజుల వరకు కూడా రావు కదా, నేను కూడా అమెరికా వెళ్తాను, సో ఒక 10 నిమిషాలు మనం బయటికి వెళ్ళొద్దాం, మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తా అంటే, లేదు నేను బయటికి వెళ్ళాలి, నాకు ఫ్లైట్ టైం అవుతుందంటే, లేదు తీసుకొస్తానని చెప్పేసి సిద్ధార్థరెడ్డి తన కారులో తీసుకెళ్లారు. సో వెళ్తున్నటువంటి క్రమంలోనే మనకున్నటువంటి సమాచారం అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలను తన తల్లి చెప్పడం, తన కజిన్ చెప్పడం,
ఇవన్నీ చూస్తే కారులో వెళ్తున్నటువంటి క్రమంలోనే తనకు ఒక ఫోన్ వచ్చింది ఒక డైరెక్టర్ నుంచి. ఆ డైరెక్టర్ తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తా అన్నారు. ఎందుకంటే అప్పటికే మోహన్ బాబుతో తీసినటువంటి రాయుడు సినిమా సూపర్ హిట్ అయింది. మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా తండ్రి కూతుళ్ళ బంధం అంటే జోలాలి జోలాలి అనే పాట ఉంటుంది. ఆ పాట ఇప్పటికీ కూడా గుండెలను హత్తుకుంటూ ఉంటుంది. ఆ పాటతోటి ప్రత్యూష కెరీర్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది అన్న విషయం చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఈ విషయంలో మళ్ళీ తీసుకొచ్చి దింపుతున్నటువంటి క్రమంలో కారులో ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలోనే తను అప్పటికే తీసుకొచ్చినటువంటి పాయిజన్ బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ కూల్ డ్రింక్లో కలిపి మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు, మనం కలిసి చనిపోతామని చెప్పేసి ప్రత్యూషకు తాగించారు. తను కూడా కొంచెం తాగాడు. కానీ ప్రత్యూష ఎక్కువ మోతాదులో తీసుకునేసరికి తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అండ్ తన కజిన్ వేరే ప్లేస్కి రా, నేను అక్కడ ఉంటాను, ఒక డైరెక్టర్ పిలిచారు, అక్కడి నుంచి అక్కడికి వస్తాను అని చెప్తే ఈ కజిన్ వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం, ఇదంతా ఒక ఎపిసోడ్ జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇక మళ్ళీ వస్తా అని చెప్పినటువంటి ప్రత్యూష తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సో ప్రత్యూష ఆ రోజు ఆ పాయిజన్ తాగింది ఏదైతే ఉందో ఆ విషయంలో అది ఆత్మహత్య చేసుకున్నారు ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి. కాకపోతే సిద్ధార్థ రెడ్డి తక్కువ మోతాదులో వేసుకున్నారు. ఇద్దరు ఒకటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బట్ ఆ తర్వాత కుటుంబం అంటే ప్రత్యూష తల్లికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినటువంటి క్రమంలో మీ అమ్మాయి ఇట్లా చావు బ్రతుకుల మధ్య ఉంది, హాస్పిటల్లో ఉందంటే ఎవరో అంటే కావాలని చేస్తున్నారా నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంకో కాల్ వచ్చింది ప్రత్యూష తల్లి సరోజినికి, అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, మీరు అర్జెంటుగా రావాలంటే వెళ్ళడం జరిగింది సరోజిని. అయితే వెళ్ళిన తర్వాత కూడా చాలా గంటల సేపు ప్రత్యూషను చూడడానికి తల్లికి అనుమతించలేదు. సిద్ధార్థ రెడ్డి వైపు పోలీసులు ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి పక్కనే కొద్ది దూరంలోనే ఇంకొక రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. కాసేపటికే ప్రత్యూష చనిపోయిందంటూ కూడా మరణ వార్తను డాక్టర్లు పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేశారు. సో అప్పటికి ఒక పెద్ద హీరోయిన్, తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తోంది, భవిష్యత్తు ఉన్నటువంటి హీరోయిన్. సో ఆ హీరోయిన్ ఇక లేదనేసరికి తెలుగు ప్రజలు కూడా ఒక్కసారిగా గుండెలవిసిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది ఆ సమయంలో ఏం జరిగింది. ప్రత్యూష సినిమా వచ్చిందంటే ప్రత్యూష సినిమా పోస్టర్లన్నీ కూడా నేను ఆ సమయంలో కాలేజ్ చేస్తున్నటువంటి టైంలో పోస్టర్లు ఉండేది. ప్రత్యూషకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది. ఈవెన్ జయ సినిమాలో కూడా ప్రత్యూషాన్ని తీసుకుంటారు నితిన్ సరసన సదా ప్లేస్లో అన్నటువంటి వాదన కూడా వినిపించింది. బట్ అనూహ్యంగా ప్రత్యూష అకాల మరణం, అది ఆత్మహత్యగా అన్నారు. కాకపోతే 24 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ప్రత్యూష తల్లి ఒకటే చెప్తోంది, ప్రత్యూషది ఆత్మహత్య కాదు, రేప్ చేసి చంపారు, తనపైన అత్యాచారం జరిగింది, తన దగ్గర ఉన్న చెవి కమ్మలు ఆ గొలుసు మాత్రమే ఇచ్చారు, తన బట్టల్ని కూడా కాల్ చేశారు, బట్టలు కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, పూర్తిగా సాక్ష్యాధారాల్ని తారుమారు చేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు అన్నది ప్రత్యూష తల్లి సరోజిని ఆ రోజు నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగింది, పోలీస్ విచారణ జరిగింది, కోర్టులో వాదోపవాదనలు వినడం జరిగింది. బట్ ఇందులో నిందితులు తప్పించుకున్నారు అన్నది ప్రత్యూష తల్లి మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు సాక్ష్యాలు లేకుండా చేశారు, సాక్ష్యాలు మొత్తం తగలబెట్టారు, ఒంటిపైన ఉన్నటువంటి బట్టల్ని కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నదే మొదటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ లేదు, ఇక భవిష్యత్తులో కూడా రాదనే చెప్పాలి. ఒక తల్లి 24 ఏళ్లుగా పడుతున్నటువంటి గోస భగవంతునికే ముట్టిందని చెప్పాలి. ఈ కేసులో ఎవరైతే నిందితులున్నారో ఇప్పటికీ ప్రత్యూష తల్లి అదే చెప్తారు, ఖచ్చితంగా ఇక్కడ తప్పించుకోవచ్చు, ఈ న్యాయస్థానంలో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుని న్యాయస్థానం ఉంటుంది. నా కూతురు కాళ్ళకాడికి అందరూ పోవాల్సిందే. 24 ఏళ్లుగా నా కూతుర్ని ఎవరైతే చంపారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్తారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు, భోజనాలు చేస్తారు, వాళ్ళ పెళ్లిళ్ళలోకి వెళ్తారు, కానీ నన్ను నా కుటుంబాన్ని పక్కన పడేశారు. రాజకీయ నాయకులు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, నా కుటుంబాన్ని వెలివేశారు. తండ్రి లేడు, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాం, ఆ ఒక్క బిడ్డ తల్లిని చూసుకోవాలి, తమ్ముడిని కూడా సెటిల్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్లో బ్రతుకుతున్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నటువంటి టైంలో ప్రత్యూషను చంపేశారు, ఇందులో ఇంకా నిందితున్నారని మొదటి నుంచి ప్రత్యూష తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ ఆ కన్న తల్లి కన్నీళ్ల రూపంలో ఇప్పటికీ అలాగే మిగిలే ఉన్నాయి, భవిష్యత్తులో మిగిలే ఉన్నాయి. బట్ ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి 4 రోజుల్లో లొంగిపోవాలన్నారు. ఇంకా అసలు దొంగలు నిందితులు ఎవరైతున్నారో వాళ్ళంతా తప్పించుకున్నారు అని చెప్పేసి ప్రత్యూష తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఒంటి మీద ఉన్న బట్టల్ని కాల్ చేయాల్సినటువంటి అవసరం హాస్పిటల్ మేనేజ్మెంట్కు ఏమొచ్చింది, ఎవరిని తప్పించడానికి ఏ పెద్దలున్నారు అన్న ప్రశ్న ప్రపంచానికి తెలిసినా కానీ న్యాయస్థానం ముందు ఓడిపోతారు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు కావాలి న్యాయస్థానాలకు, కాబట్టి అందరికీ తెలిసిన విషయాలు కూడా అప్పుడు ఏం జరిగిందో. రైట్, ఎనీవే 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసులో ఒక తీర్పు వచ్చింది. రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే. అందం రామరెడ్డి గారు నమస్తే అండి. సో రామరెడ్డి గారు 24 ఏళ్ల తర్వాత ఒక తీర్పు వచ్చింది. అయితే మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే
మీరు ప్రత్యూష వాళ్ళ తల్లి సరోజినీ దేవి ఇద్దరు కూడా కాలేజ్ టైంలో కలిసి చదువుకున్నారు. ఈవెన్ వ్యాసరచన పోటీల్లో కూడా మీరు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. సో ఇట్లాంటి అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం ఎట్లా ఉండేది, సో వాళ్ళ సాన్నిహిత్యం ఎట్లా ఉండేది, వాళ్ళ కుటుంబ పద్ధతులు కానీ లేదంటే వాళ్ళ కష్ట జీవితం కానీ ఎట్లా ఉండేది, సో ఏమైనా కొన్ని పంచుకోగలుగుతారా? తప్పకుండా అండి. ఎందుకంటే మా కాలేజ్ మేట్ సరోజిని గారు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు భువనగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఆమె ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. ఉపన్యాస పోటీలో ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంతకుముందు 2 సంవత్సరాలు నాకు వచ్చిన ఆమె అప్పుడు బాగా మాట్లాడింది, ఆమెకు ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నాకు అలా మా కాలేజ్ మేట్గా ఉపన్యాస పోటీలో ఇద్దరం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రావడంలో కొంత గుర్తుండిపోయింది. తర్వాత నేను కొంతకాలానికి ప్రత్యూష సినిమాలు అవి చూసాం, కానీ ఆ ప్రత్యూష ఎవరని నాకు అప్పటికి తెలియదు. ఒకసారి రామచంద్రరావు గారి దగ్గర, మేము ఏబీపీ బ్యాచ్మేట్స్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, మేము ఏబీపీ బ్యాచ్మేట్స్, వాళ్ళ దగ్గర అప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు వారు కూర్చొని ఉన్నారు. ఇట్లా ప్రత్యూష మదర్ సరోజిని అని పరిచయం చేశారు రామచంద్రరావు గారు. నేను ప్రత్యూష మదర్ అనుకున్నాను, కానీ నాకు కొంచెం ఎక్కడో చూసినట్టు అనిపించింది అని మైండ్లో కొద్దిగా స్ట్రైక్ అయింది. తర్వాత రీకలెక్ట్ చేసుకుంటే అరే ఈ సరోజిని గారు అప్పుడు భువనగిరి కాలేజ్ మేట్ కదా అని అనిపించింది. తర్వాత నాకు ప్రత్యూష కేసు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే మా కాలేజ్ మేటు పూర్ణచంద్రరావు గారి సిస్టర్ అని అప్పుడు నోటెడ్, కాలేజీలో చేయనప్పుడు ఎవరంటే పూర్ణచంద్రరావు గారి సిస్టర్ అని నోటెడ్ ఉండే. వారు భువనగిరిలో కొంచెం పాపులర్ ఉండే పూర్ణచంద్రరావు గారు. సో ఆ తర్వాత నేను ఆ కేసు జరిగిన ఇంటర్వ్యూ జరిగిన నేను వింటూ వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ముఖ్యంగా ఆమె ప్రశ్నిస్తున్నది ఏంటంటే, బిడ్డ హాస్పిటల్లో ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఒక డ్రెస్ కావాలని చెప్తే అప్పటికప్పుడు మళ్ళీ వచ్చి డ్రెస్ తీసుకొని పోయి ఇచ్చినాక ఆమె ఏంటంటే ఇంకా అప్పటికి బిడ్డ చనిపోలేదు చెప్పలే, అపస్మారక స్థితిలో ఉంది, ఇప్పుడేం చెప్పలేమని హాస్పిటల్ వాళ్ళు చెప్పినట్టు బిడ్డ బ్రతుకు మీద ఆశతోటి మిగతా విషయాలు ఎవరైనా టెన్షన్లో పట్టించుకోరు. ఆ తర్వాత బిడ్డ చనిపోయిందని చెప్పడం. ఆమె ఇంకొకరిని ఏం చెప్పిందంటే, నన్ను బయట నుంచే చూనిచ్చారు, నాకు బిడ్డను దగ్గర పోయి చూనియలేదు. అదే సిద్ధార్థ రెడ్డి మాత్రం పేరెంట్స్ వాళ్ళు వస్తూ పోతున్నారు, వాళ్ళని చూనిచ్చారు, నాకు అవకాశం ఇవ్వలేదు అని ఆమె ఎన్నో ఇంటర్వ్యూలో బాధ వ్యక్తం చేసింది. చేస్తే అది నిజమైతే మాత్రం నిజంగానే అది అన్యాయంగా జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అపస్మారత తల్లిని కొంచెం కూతురు, తండ్రి లేడు, తండ్రి లక్ష్మణ గారు వారు కూడా అదే కాలేజ్ చదివిండు భువనగిరే, నేను విన్న విషయం బట్టి చెప్తున్నాను. సో ఆ తండ్రి భర్త లేకుండా బిడ్డను కొడుకును పెంచుతుంది ఆమె. సో ఆమె చూడలేదు ఆమెను అని బాధ అనిపించేది. తర్వాత ఏంటంటే ఆ డ్రెస్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు, కేర్ హాస్పిటల్ వాళ్ళు వాపస్ తనకు ఇవ్వలేదు, ఏంటంటే తగలబెట్టేశామని అన్నారట. ఆ కేసులో డ్రెస్ అత్యంత ముఖ్యమైనది, అత్యంత కీలకమైంది. మరి దాని మీద స్పష్టత ఇంకా మరి నాకు ఇంకా వేరే సోర్స్ ద్వారా ఏం రాలేదు. ఆమె 3-4 ఇంటర్వ్యూలో ఆ డ్రెస్సును తగలబెట్టని నాకు ఇవ్వకపోవడం, గోల్డ్ అవంతి ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వలేదు అని చాలాసార్లు బాధ వ్యక్తం చేస్తూ చెప్పడం, ఆ డ్రెస్ విషయంలో స్పష్టత రాకపోవడం అది చాలా బాధేస్తుంది. మరి ఎందుకు జరిగింది? నిజంగానే తగలబెడితే మాత్రం సాక్ష్యాన్ని రూపుమాపడమే, నిజంగా తగలబెడితే ఇవ్వకపోతే మాత్రం సాక్ష్యాన్ని రూపుమాపడమే. ఏంటంటే న్యాయస్థానంలో మనకు న్యాయస్థానం కోర్టు సింబల్ కూడా ఏమిటంటే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయి న్యాయం జరిగినట్టు ఆ తల్లి శోకాన్ని చూస్తే మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే, ఈరోజు న్యాయం ఇక్కడ న్యాయస్థానంలో జరగకపోవచ్చు, కానీ దేవుడి న్యాయస్థానం ఏదో ఒకటి ఉంటుంది, అందరూ నా కూతురు కాళ్ళ కాడికే పోతారు, సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, అక్కడైనా జరుగుతుంది అని చెప్పేసి ఇక అచేతన స్థితిలో, అంటే ఇక ఒక పోరాడే శక్తి లేకుండా ఇక ఈ సొసైటీతో, అంటే తనకు ఎవరు వాస్తవానికి హెల్ప్ఫుల్గా లేరు, ప్రభుత్వాలు లేవు, వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు, అయ్యో పాపం ఉన్నది కేవలం సొసైటీ మాత్రమే. అవును, ఆమె నేను ఆర్థికంగా పెద్దగా లేను, నా భర్త లేడు, నాకు అంటే పెద్దగా చేయి అందించే పెద్దలు పలుకుబడి అవి మీద ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ప్రత్యూష 12 సినిమాల్లో నటించినట్టుంది. సినీ పరిశ్రమ కూడా నాకు ఏం సహకారం అందించలేదు, హాస్పిటల్ వాళ్ళు నన్ను మోసం చేశారు అని ఆమె బాధ. 24 ఏళ్ల తర్వాత కూడా ఆమె కళ్ళ నుంచి నీళ్ళు అలా ఉబ్బికొస్తున్నాయంటే ఆమె నమ్మకం నిజమే అనిపిస్తుంది. ప్రత్యూష చంపబడ్డది, ఇంకా వేరే ఘోరం కూడా జరగబడ్డదేమో ఆమె ఇప్పటికీ నమ్ముతుంది. కానీ న్యాయస్థానాలకి ఏంటంటే సాక్ష్యం కావాలి, సాక్ష్యం లేకుండా బాధను బట్టి తీర్పు ఇవ్వవు. మనకు చాలా సినిమాలు కూడా జడ్జ్మెంట్ చూసాము, గోపాల కూడా ఆమె ఎమోషన్స్ బట్టి మేము మాకున్న సాక్ష్యాన్ని బట్టి ఇస్తామని. సాక్ష్యం లేనప్పుడు న్యాయస్థానాలు కూడా న్యాయం చేయలేమో అనిపిస్తుంది. సాక్ష్యం లేని కారణంగానే ప్రత్యూష విషయంలో న్యాయం జరగలేదా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను మీడియాలో చాలా వెతికిన, మన సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్ ఎవరు అనేది నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉండరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉందా అనేది ఒక అనుమానాస్పద విషయం ఉన్నది.
నేను నిజం అనట్లేదు, అబద్ధం అనట్లేదు. ఒక విషయం, ఎందుకంటే అంత ఈ ప్రత్యూషకు న్యాయం జరగని తీరుగా అక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే అవతల మరి బలంగా ఉంది. ఆ పెళ్లికి కూడా ఒప్పుకోలేదు సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్. ఒక సినీ నటి, సినీ పరంగా ఒప్పుకోవడం అందంగా ఉంటుంది. సినీ నటి అంటే మిగతా మామూలుగా ఉంటే జనాలు ఒప్పుకునే వాళ్ళే. సరే, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి అనుకోండి, వాటి విషయంలో మనం ఎక్కువ మాట్లాడలేం. కానీ ఆ సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్ ఎవరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఎంత, తర్వాత ప్రత్యూష డ్రెస్ నిజంగానే తగలబెట్టేశారా, సాక్ష్యం లేకుండా చేశారా, ఇవి కీలక అంశాలు. ఈ అంశాల మీద మనకు ఈ బయటికి వస్తే దీంట్లో వాట్ ఏం జరిగింది వాస్తవం ఏంటనేది సింపుల్. ఇప్పుడు తెలుస్తుంది. రేపు షూటింగ్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి అమ్మాయి, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి సిద్ధమైన అమ్మాయి, రేపటి కోసం తయారైనటువంటి అమ్మాయి ఈ రోజు చనిపోతారు, ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడే వస్తా అని చెప్పేసి డెడ్ బాడీగా వస్తారని మాత్రం ఎవరు ఊహించరు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఉన్నటువంటి పోలీసుల పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. బట్ సిబిఐలో కూడా ఏం తెలిసలేకపోయారు. కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లేదు కాదని చెప్పి సవాల్ చేస్తే మళ్ళీ 2.5 సంవత్సరాల జైలు శిక్ష వచ్చింది, 50,000 జరిమానా పెంచుతూ. సో ఈ జైలు శిక్షలు సరిపోతాయా? ఒక ప్రాణం విలువ, 24 ఏళ్ళ కొట్లాట, చాలా చర్చకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది. అదే ఆమె ఇంతకుముందు కూడా ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పేందంటే, సాక్ష్యాన్ని మొత్తం నాశనం చేసి సిబిఐకి ఇస్తే సిబిఐ కూడా ఏం చేయగలుగుతుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాక్ష్యాన్ని హాస్పిటల్ వాళ్ళు, మిగతా వాళ్ళు నాశనం చేశారన్నదే సరోజిని గారి బాధ. తర్వాత ఒక డాక్టర్ విషయంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందని, ఒక డాక్టర్ పేరేది ఉంది, అతను ఏంటంటే మన అత్యాచారం జరిగింది, హత్య చేయబడ్డది రిపోర్ట్ ఇచ్చారని ఉంది. దాన్ని ఎయిమ్స్ పంపించారట. ఢిల్లీ ఎయిమ్స్ పంపిస్తే ఆ నివేదికలో తప్పుందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు. ఆ నివేదికలో లోపాలు ఉన్నాయని, ఆ నివేదికను మనం ఆధారంగా చేసుకోవాలని రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇప్పుడే చదివాను, అది మీడియాలో వచ్చిన విషయాన్ని చదివి చెప్తున్నాను నేను. సో ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఈ కేసు. ఆ కాంప్లికేటెడ్ ఎలా అయిందంటే, ఆ డ్రెస్ మాయమవడం, ఆమె వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు తల్లికి ఏమి వివరంగా చెప్పకపోవడం, ఆమెను చూడనీయకపోవడం, వీటిలోని అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. అయితే న్యాయస్థానం అనుమానాల మీద తీర్పు ఇవ్వలేదు కాబట్టి, సాక్ష్యాలు మాయం చేయబడ్డాయో నాశనం చేయబడ్డాయో జరిగింది కాబట్టి సరోజిని గారికి న్యాయం జరగలేని చాలా అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. సార్ ఇక్కడ ఒక అంశం సార్, సాక్ష్యాలు తారుమారు చేశారు, సాక్ష్యాలు లేకుండా చేసింది ఇక్కడటువంటి వ్యవస్థ అని చెప్పేసి తల్లి ఆరోపిస్తోంది. ఎందుకంటే బట్టలు కూడా ఇవ్వలేదు. అసలు కేసులో కీలకమైనటువంటి సాక్ష్యమే ఆమె ఒంటిపైన ఉన్నటువంటి బట్టలు. సో వాటినే లేకుండా చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇందాక మీరు చెప్పినట్టు ఆ నివేదికే కరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి నివేదికను రిటర్న్ పంపించారు. ఈ పాయింట్ ఒకటైతే కనుక, అంటే న్యాయస్థానాలు సాక్ష్యాలే చూస్తాయి, సాక్ష్యాలను తారుమారు చేసే వ్యవస్థలు ఇటు మన వైపు ఉన్నాయి, అటువైపు న్యాయస్థానం కరెక్ట్గానే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, అటు నార్త్ ఇండియాలో మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష, జీవితకాల జైలు శిక్ష విధించింది ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారన్నటువంటి ఉద్దేశంతో. సో ఈ వ్యవస్థలో అంటే డబ్బున్నోడికి, పవర్ ఉన్నోడి చేతిలో వ్యవస్థలు ఉంటాయి, ఏమైనా చేయగలడానికి ఈ కేసు ఒకటి నిదర్శనం కనిపిస్తోంది. పవరు, డబ్బు ఈ విధంగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఏంటంటే, సాక్ష్యాలను తారుమారు చేస్తే న్యాయం జరగదు, వాళ్ళు బయటపడతారు. ఇవి జరుగుతాయి. ఇందులో జరిగిందో లేదో కానీ అనుమానం ఉంది. ఎంత పలుకుబడి ఉన్నోనైనా వ్యవస్థలు గట్టిగా పనిచేసినప్పుడు, ఒక గుజరాత్ లో ఒక బాబా ఉండే, ఒక అమ్మాయి, ఆయన కటకటాలకు వెళ్ళిపోయాడు. ఆయన మామూలు బాబా కాదు, లక్షలాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. కానీ తర్వాత హర్యానాలో కూడా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం బాబా అని ఒక ఆయన ఉండే, ఆయన దగ్గర చాలా జరిగిన ఒక అనామకుడు, ఒక ఆకాశరామ్ అన్న ఉత్తరానికి అప్పటి ప్రధాని వాజ్పేయి గారు మన సిబిఐకి అనుకుంటా ఇచ్చి, వాళ్ళ ద్వారా ఆమెకు మీకు న్యాయం చేస్తామని ఎంక్వైరీ చేయించి కేసు బుక్ చేశారు వాజ్పేయి గారు. 2003లోనే కేసు బుక్ అయితే 2007 వరకు దాన్ని ఛార్జ్ షీట్ చేశారు. 14 వరకు దాని విచారణ జరగలే. 14 తర్వాత మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆ డేరా సచ్చా సౌదా బాబుది విచారణ జరిపి ఆయనకు దోషి అని నిరూపణ శిక్ష పడ్డది. ఆయన మామూలు పలుకుబడిలో మామూలు చెప్తాను నేను, మంచి అనట్లేదు. బాబాల భక్తుల విషయంలో అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు, ఆకాశరామన్న ఉత్తరం మీద వాజ్పేయి గారు ప్రొసీడ్ కావడం, తర్వాత ఆధారాలు దొరకడం,
దాంట్లో శిక్ష పడుతుంది. ఇక్కడ మనకు ఆ పరిస్థితి లేదా ఆధారం లేకపోతే ఏమి చేయలేము. ఇంకా ఏమన్నా ఆధారం అంటే ఉంటే ఆ తల్లి ఎప్పటికో సమర్పించేది. 24 గంటల తన పోరాటం దగ్గర అంటే ఉన్న మామూలు ఆధారాలతోనే పోరాటం కాదండి. కొట్లాడింది ఇంతకాలం. అవును, 24 ఏళ్ల పోరాటం ఇప్పటికే బాధ వస్తుందంటే, ఆమె నమ్ముతుందంటే తప్పకుండా అందులో జరిగిందని మనకు కూడా అనిపిస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. కానీ న్యాయస్థానాలు వీటి మీద తీర్పు ఇవ్వలేవు కాబట్టి అది దురదృష్టంగా భావించవచ్చు. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, వందే రామరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. సో దీపిక, ప్రత్యూష సినీ నటి, ప్రత్యూష ఒక వర్ధమాన నటిగా వైభవంగా ఉండాల్సినటువంటి సినీ నటి ప్రత్యూష అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఒక తుది తీర్పు అయితే సుప్రీంకోర్టు వెలువరించింది. నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డిని 4 వారాల్లోపు లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ఫాలో అవుతూ సో సిద్ధార్థ రెడ్డి పెట్టినటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆ కోర్టు తీర్పును ఫాలో అవ్వాలంటూ 2.5 సంవత్సరాలకు మళ్ళీ జైలు శిక్షణ విధిస్తూ సుప్రీంకోర్టు విధించింది. సో ఈ 4 వారాల్లో తను లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ప్రత్యూష కేసులో ఒక మిస్టరీ 24 ఏళ్ళుగా కొనసాగుతోంది. ఆ మిస్టరీకి ఒక తెర పడింది. కానీ ఈ తెర ఆ తల్లికి మాత్రం న్యాయం జరిగినట్టుగా భావించట్లేదు. బట్ సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నా ఫైట్ నేను చేసిన, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ దీంట్లో నిందితులు ఉన్నారు, వాళ్ళందరికీ దైవస్థానంలో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నా కూతురు కాళ్ళకాడికి ఖచ్చితంగా ఏ రోజుకైనా పోతారు, పాపం పండుద్ది, కర్మ అనుభవించక తప్పదంటూ కూడా ఆ తల్లి కన్నీళ్లతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.